శ్రీ పోలిశెట్టి లక్ష్మీ సుబ్బారావు మెమోరియల్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో శ్రీమతి డొక్కా సీతమ్మ ఆసరా పథకం తరపున ఈరోజు తేదీ ఆగస్టు 14, 2024 బుధవారం రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలంలో బొమ్ము మీరాభి, బాలాంతరం దాకి కొండలరావు, కోట శాఖ పల్లమ్మ, అముజూరు, రామచంద్రపురం మండలంలో చికోటి వెంకటరావు, వెలంపాలెం బుంగ కవలమ్మ, రాజబాబు నగర్ గ్రామాలలో మరణించిన వాళ్ల కుటుంబ సభ్యులను ట్రస్ట్ చైర్మన్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆదేశాలు మేరకు ఈరోజు జనసేన పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ అండ్ నియోజకవర్గం ట్రస్ట్ కోఆర్డినేటర్ గుబ్బల శ్రీనివాస్, కె గంగవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు చిర్రా రాజకుమార్, పోలిశెట్టి పెదబాబు, దార్ల జానుబాబు, ముంగి రమేష్ పరామర్శించి వారికి ట్రస్ట్ ద్వారా నిత్యవసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుబ్బల శ్రీనివాసరావు, రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ. అదేవిధంగా మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు స్థాపించినటువంటి శ్రీ డొక్కా సీతమ్మ ఆసరా పథకంలో నేను నియోజకవర్గం కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. మన రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, మన జనసేన పార్టీ అధినేత, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారిని, మదర్ తెరీసా గారిని, డొక్కా సీతమ్మ గారిని ఆదర్శప్రాయంగా తీసుకుని మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు శ్రీ డొక్కా సీతమ్మ అనే ఆసరా పథకం స్థాపించడం జరిగింది. ఈ ఆసరా పథకం స్థాపించి నేటికి 19 నెలల కాల వ్యవధి అవుతుంది. ఈ 19 నెలల కాల వ్యవధిలో ఇప్పటి వరకు ఈ రోజు ఇచ్చిన దాంతో కలిపి ఇంచుమించుగా 907 కుటుంబాలకి ఈ యొక్క ఆసరా కార్యక్రమాన్ని అందించడం జరిగింది. ఈ యొక్క ఆసరా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రామచంద్రపురం నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఎవరైనా చనిపోయినా, అంటే నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి సహాయార్థం ఒక నెలల సరిపడగా కిరాణా, అదేవిధంగా రైసు, అదేవిధంగా కాయగూరలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీలకి ఎందుకు ఇస్తున్నారు అంటే, ఉన్న కమ్యూనిటీ కల్లా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ కొంచెం లేని కమ్యూనిటీ, ఆ ఇంట్లో ఎవరైనా ఎత్తి చనిపోతే ఆ కార్యక్రమం ముగిసి మళ్ళీ యథాప్రకారంగా ఎవరి పనులు చేసుకునేంత వరకు ఎవరో పస్తు ఉండకూడదు, ఆ కుటుంబానికి నేను పెద్ద కొడుకునై ఉండాలన్న ఆలోచనతో చేపట్టే కార్యక్రమే తప్ప ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం మరో దానికోసం అయితే కాదు. ఆయన ఒక వాగ్దానం అయితే చేయడం జరిగింది. నేను రాజకీయంలో ఉన్నంత వరకు కాదు, నేను జీవించేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగిస్తానని చెప్పేసి ఆయన ఒక వాగ్దానం అయితే చేయడం. ఆయన మొన్న 2019లో జనసేన టికెట్ తీసుకుని కంటెస్ట్ చేయడం జరిగింది. మొన్న 2024లో మా రామచంద్రపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ గారికి టికెట్ కేటాయించిన ఆయన వెన్నంటే ఉండి ఆయన గెలుపు దిశగా ప్రయత్నం చేసి ఆయన ఇచ్చిన మాట ప్రకారంగానే ఎప్పుడైతే నేను నియోజకవర్గ వ్యాప్తంగా నేను జీవించేంత వరకు ఈ ఆసరా కిట్ కొనసాగిస్తున్నారో అన్న మాట ప్రకారంగానే కొనసాగించడం జరుగుతుంది. ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమం చేపట్టినటువంటి మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడు కూడా తొగతోగాలని, ఆయన ఒక రాజకీయ పరంగా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఆయన తరపున మా ఎస్ఎస్టీ సామాజిక వర్గం తరపున ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈ యొక్క ఆసరా పథకంలో నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల వారీగా ఇంచుమించు 250 మంది పైగా కోఆర్డినేటర్లుగా వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కెమెరా ముందుకు రాకపోవచ్చు, కానీ నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ ఏ ఇంటిమేషన్ జరిగినా సరే 1-2 రోజుల్లోనే మాకు ఇంటిమేషన్ ఇచ్చి మాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి వారి టీం అందరూ కూడా ఈ యొక్క మీడియా తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.